యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. ఇప్పుడు మనం యుద్ధానికి బయలుదేరొచ్చు. అత్తమ్మ, ఇగోండి పైసలు. ఇంత డబ్బు ఎక్కడిదే? గదే ఆ నాగరాజు ఆయన దగ్గర తీసుకున్న పైసలు కొట్టేసిన. మంచి పని చేసావు. వాడు మా అమ్మండా. ఓహో, ఇదిగో కేర్ టేకరో. నువ్వు వెళ్ళవే. డబ్బులు కావాలా? ₹1,00,000. కేర్ టేకరో. ఏంటి అంకుల్ సార్? నేను బయటకు వెళ్తున్నాను. రాత్రి వచ్చేసరికి పకోడీలు చేసి రెడీగా పెట్టు. అలాగే అంకుల్ సార్. ఇదిగో మామూలు పకోడీ కాదు, చికెన్ పకోడీ. చికెన్ పకోడీ. ఓకే అంకుల్ సార్. ఏంటి ఏంటి డబ్బులు కావాలా? ఎంత? 100. ఆహా, ఇందా. అమ్మో, ₹4,00,000. ₹4,00,000. అమ్మో, అయ్యో, ₹4,00,000. ₹4,00,000. అదేంటండి? బ్యాగులో పెట్టిన డబ్బులు లేవే, ఏమైపోయాయి? మీరే కదండి పైకి తీసుకెళ్లారు, నాకేం తెలుసు? ఓసై గాంధారి. మేడం, మీరు టాబ్లెట్ వేసుకునే టైం అయింది. కేర్ టేకరు, కేర్ టేకరు. ఏంటి లవంగం ఇది? ఈరోజు కూడా ఏంటి? ఎవరూ రాలేదండి. ఏదో ఆఫర్ అనగానే 2 రోజులు జనాలు వచ్చారు, మళ్ళీ మొదటికొచ్చింది. ఏంటి చక్రి, మళ్ళీ మాల్లో జనాలు ఎవరూ లేరు? అదే అర్థం కావట్లేదు సామ్రాట్. ఆఫర్ పెడితే ఏదో వచ్చారు, మళ్ళీ సేమ్ రిపీట్ చేయలేకపోయాం. అదే ఎందుకని? ఏదో ఐడియాతో ముందుకెళ్ళి జనాల్ని రప్పించాలి కదా. రప్పించవచ్చు సామ్రాట్, కానీ ప్రతిరోజు ఏదో ఒక ఆఫర్ అంటే మనకే లాస్ వస్తుంది. మరెలా? కస్టమర్స్ లేకుండా ఈగలు తోలుతూ కూర్చుంటారా? ఇలా అయితే శాలరీస్ ఎలా ఇస్తారు? బిజినెస్ ఎలా రన్ చేస్తారు? అయినా నిన్నొచ్చిన కస్టమర్స్ ఇవాళెందుకు రాలేదు? మన ఇష్యూ కోర్టుకు వెళ్ళిన దగ్గర నుండి జనాల్లో, ముఖ్యంగా లేడీస్లో మన షాప్ నెగిటివ్ అయిపోయింది సామ్రాట్. కన్నెత్తి కూడా చూడట్లేదు. అలాంటి పిచ్చి కారణాలు చెప్పకండి. కక్ష కట్టి షాప్కి రాకపోవడానికి మనమేమన్నా క్రిమినల్సా? క్రైమ్ చేశామా? ఐడియాస్ ఆలోచించండి, క్రియేటివ్గా ఆలోచించండి, కస్టమర్స్ని అట్రాక్ట్ చేయండి. లవంగం, మొన్న ఏదో ఐడియా చెప్పావు, ఆ ఐడియా వర్కౌట్ అయింది కదా, మళ్ళీ ఏదైనా ట్రై చేయి. అప్పుడంటే శ్రీవల్లి మేడం ఐడియా ఇచ్చారు, ఇప్పుడు నేనే ఐడియా చెప్పనురా దేవుడా. రేపటికల్లా షాప్ కళకళలాడుతూ ఉండాలి. మీరేం చేస్తారో తెలీదు. శ్రీవల్లి రాలేదేంటి? ప్రతిరోజు ఇంతేనా? జాబ్ చేస్తుందా లేదా కనుక్కోండి. ఇలా టైంకి షాప్కి రాకపోతే రిజైన్ చేసేమానండి. చక్రి, లవంగం, ఎట్టి పరిస్థితుల్లోనూ కస్టమర్స్ షాప్కి రావాలి. అలాగే అలాగే బాబు.
ఏంటి ఆ? ఏంటి ఆ? ఏంటి అలా చూస్తున్నారు? ఇలా అబ్బాయి ₹1,00,000 నా చేతిలో పెడితే, ఇలా నేను నా బ్యాగ్లో పెడితే ఎలా మాయమైపోతాయి? ఇది మరీ బాగుంది, మాకేం తెలుసు? మీరు తప్ప ఎవరూ లేరు ఈ ఇంట్లో. నా పెళ్ళాం మీద అనుమానం పడదామంటే దీనికంత ధైర్యం లేదు. మరదలమ్మవైన నీ మీద డౌట్ పడదామంటే నువ్వు పైకొచ్చి బ్యాగ్లోంచి డబ్బులు తీసేంత పరిస్థితిలో లేవు. ఇక మిగిలింది ఈ కేర్ టేకరే. డౌటే లేదు. ఏయ్, మర్యాదగా డబ్బులు తీశానని ఒప్పుకుంటావా లేదా? మేడం, ఇదెక్కడ గొడవ మేడం? నేను మీకు సేవ చేద్దామని ఉద్యోగంలో చేరితే నాకే దొంగతనం అంట కడుతున్నారు. కావాలంటే నేను వెళ్ళిపోతాను మేడం. అమ్మా నొప్పి, అయ్యో అబ్బా నొప్పి, అబ్బా. మీకు ఎంత నొప్పైనా నేను చేసేది ఏమీ లేదు మేడం. మీ అబ్బాయి గారిని సేవ చేసుకోమనండి, నేను వెళ్ళిపోతాను. ఫోన్ చేయండి మేడం. అయ్యో హలో, నటించింది చాలు, డబ్బులెక్కడా? ఏం మాట్లాడుతున్నావు? అన్నం పుణ్యం ఎరుగని పసిపిల్ల మీద నిందలు వేస్తావా? ఇప్పుడు ఈ పిల్ల హట్టై వెళ్ళిపోతే నాకు సేవలు ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా? నేనెందుకు చేస్తాను? అయితే నోరు మూసుకుని ఉండండి. మీ డబ్బు గురించి ఆ పిల్లకి తెలీదు. ఒక్క నిమిషం మేడం. హలో అక్క. శ్రీవల్లి, ఏమైంది? ఇంకా షాప్కి రాలేదు? వచ్చేస్తున్నా అక్క. అయ్యో, నువ్వు రాలేదని సామ్రాట్ సీరియస్ అవుతున్నాడు. త్వరగా రా శ్రీవల్లి. ఇప్పుడే వస్తున్నా అక్క, పావుగంట. సరే, త్వరగా రా. ఏమే గాంధారి, నేను నా కుడి భుజాన్ని కూడా నమ్మను. నిజం చెప్పు, ఇది నీ పని కాదుగా? అయ్యో రామ రామ, ఎంత మాట అండి. అత్తమ్మా, అక్క ఫోన్ చేసింది. నేను షాప్ కి పోవాలి. అయ్యో ఎలాగే, ఈ దరిద్రుడు ఉన్నాడు కదా. మీరు లోపలికి వాటి. ఇదిగో, ఎవరో ఏదో అన్నారని నువ్వు వెళ్ళిపోక అమ్మాయి. అబ్బా, నా నడుము విరిగిపోయింది. ఇదిగో, నేను నిలబడలేను గాని నువ్వు లోపలికి రా. అబ్బా అమ్మా. మేడం మేడం, అలా అనకండి మేడం. మేడం, చూస్తున్నా, అంతా చూస్తున్నా. మొన్న నాకు చెక్కు కాకుండా చేసింది, ఇప్పుడు క్యాష్ నాకు కాకుండా చేసింది. లక 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 లక, వదల బొమ్మాలి, వదలా. ఇప్పుడు ఎలాగే? నేను ఇంట్లోనే ఉన్నట్టు కలరింగ్ ఏం రత్తమ్మా. నేను ఎట్లనే బయట పడతా, మీరేం టెన్షన్ పడుకుని. సరే సరే, బయట గుమ్మం దగ్గర నీకోసం క్యారేజ్ పెట్టాను, తీసుకెళ్ళు. అట్లనే అత్తమ్మా. ఇదిగో కేర్ టేకరు, ఇలారా. ఏంటి అంకుల్ సార్? వెళ్ళి మంచి జ్యూస్ తీసుకురా పో. ఇందాకే కదా అంకుల్ సార్ కాఫీ తాగారు. నేను కాఫీ తాగుతా, విషం తాగుతా. విషంలో కాఫీ జ్యూస్ కలుపుకొని తాగుతా. నీకు అవసరమా? చెప్పింది చెయ్యి. వెళ్ళి జ్యూస్ తీసుకురా.
జ్యూస్. ఈ జ్యూస్ బాగాలేదు, వెళ్ళి వాటర్ మెలాన్ జ్యూస్ పట్రా వెళ్ళు. ఏంటి ఫోన్ చూసుకుంటున్నా? నీ డ్యూటీ చీకట పడేదాకా. పో, ఇదిగో తీసుకురా. ఇదిగోండి అంకుల్ సార్, పుచ్చకాయ జ్యూస్. ఇదిగో కేర్ టేకరు. అంకుల్ సార్, నేను అర్జెంటుగా చక్రి సార్ వాళ్ళ పాపకి పాలు పట్టాలి. పాప ఏడ్చిందనుకోండి, మీ వల్లే పాప ఏడ్చిందని, పాలు పట్టలేదని చక్రి సార్కి చెప్తాను అంకుల్ సార్. అబ్బా, చాచీలు లేవు అంకుల్ సార్, పాలు పట్టాలి పాపకి. నువ్వు వెళ్ళమ్మా, మా ఆయనకి ఏం కావాలో నేను చూస్తాను. ఏంటి దానికి సపోర్ట్ చేస్తున్నావేంటి? పాపం అండి. నీకు క్రమశిక్షణ లేకుండా పోతుంది. వెయ్యి, గోడ కుర్చీ వెయ్యి. అమ్మా, ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు. ఇప్పుడు వస్తుందిగా నా 1,00,000 రూపాయలు కట్టిస్తా. ఏంటి మేడం, శ్రీవల్లి మేడం ఇంకా రాలేదు? వచ్చేస్తుంది లవంగం. ఏంటి లవంగం, ఏదైనా ఐడియా వచ్చిందా? త్వరగా అనౌన్స్ చేయండి. వచ్చింది బాబు. ఏంటా ఐడియా చెప్పు. వచ్చింది ఐడియా కాదు బాబు, శ్రీవల్లి మేడం. ఏంటి లేటు? ఏవండి, అది ఏవండి కాదు, సార్. కాల్ మీ సార్. అట్నే సార్, ఇంటికాడ జర పనుండే, గందుకే లేట్ అయింది. అయితే ఇంట్లోనే ఉండు, షాప్కి ఎందుకు రావడం? నీకు జీతం ఇస్తున్నది షాప్కి వచ్చి ఖాళీగా కూర్చుండమని, ఇంట్లో కూర్చోమని కాదు. ఇంకెప్పుడు లేట్ చేయ సార్. చక్రి, లవంగం, చెప్పింది గుర్తుందిగా? రేపటికల్లా షాప్ అంతా కస్టమర్స్తో ఉండాలి. అలాగే బాబు. శ్రీవల్లి, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చూసావుగా షాప్ ఎలా ఉందో. మేడం, ఏదో ఒక ఐడియా చెప్పండి మేడం, లేదంటే సామ్రాట్ బాబు నిప్పులు కక్కేలా ఉన్నాడు.
ఇది పండగ సీజన్ కదా. అవును శ్రీవల్లి. లవంగం మేడం 500కే బ్లౌజ్ స్టిచ్చింగ్ అని బోర్డు పెట్టించు. వెంటనే అనౌన్స్ చేయి. దానివల్ల మనకేంటి మేడం లాభం? నువ్వు బోర్డు పెట్టించు. లోకల్ ఛానల్స్ లో అనౌన్స్ చేయించు. విన్నారు కదా. అలాగే మేడం. గుట్టండి మేడం. నాడు తీసుకోండి. మేడం నాకు తీసుకోండి. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఆగండి ఒక్క నిమిషం ఆగండి అందరూ. ఒక్క నిమిషం ప్లీజ్ అండి. తీసుకోండి. ఆగండి. నాకు తీసుకోండి. ఆగండి. అందరికీ బ్లౌజ్ కుట్టియబడుతుంది, కానీ మీరు తెచ్చుకున్న క్లాత్ తోటి కాదు. మీ బ్లౌజ్ క్లాత్ మా షాప్ లోనే కొనాలి. అప్పుడు 500 రూపాయలకే బ్లౌజ్ కుట్టబడుతుంది. అదేంటి? తప్పకోండి. ఏమ్మా, బోర్డు ఎవరు చూడలేదా? కండిషన్స్ అప్లై. మాకు నచ్చిన డిజైన్స్ లో ఉన్నారు. మీకు ఏ డిజైన్ కావాలన్నా చంకెల ముత్యాలు అన్ని కొనేయండి. మీరు వర్క్ బ్లౌజ్ ఎట్లా కావాలో అట్లా కుట్టిస్తాం. నాకు బ్లౌజ్ చాలా అర్జెంటు. ఏం చేస్తాం? ఇక్కడే కొనేద్దాం. సామ్రాట్, సూపర్ బిజినెస్ అవుతుంది కదా. చూస్తున్నా. లవంగం, నీ ఐడియా సూపర్. ఇదే కంటిన్యూ చేయి. నీకు ప్రమోషన్ ఇస్తా. ఆడవాళ్ళు లవంగాన్ని చూసి నేర్చుకోండి. అట్లనే సార్. లవంగం సార్, నేర్చుకుంటాం మీ దగ్గర. లవంగం, రోజుకో ఐడియా ఇంప్లిమెంట్ చేయి. ఇదే ఫ్లో ఉండాలి. మేడం, ఏమనుకోకండి. ముందు స్టిచ్చింగ్ సంగతి చూడు. బాబు, మీ క్యారేజ్. వల్లి అక్క ఏం కూరలు తెచ్చావు?
ఏముంది? గుత్తొంకాయ. ఇగో పప్పు. గిది పచ్చిమిరపకాయ పచ్చడి. ఏంటి లవంగం, వాళ్ళింట్లో ఉన్న కర్రీసే నా క్యారేజ్లో ఉన్నాయి? ఏమో నాకేం తెలుసు బాబు, ఇంట్లో ఇచ్చారు, నేను పట్టుకొచ్చాను.